సెమీఫైనల్లో గెలిచాం, ఇంగ్లాండ్పై విజయం సాధించాం. కానీ గెలిచామంటే గెలిచామంతే, చచ్చి చెడి గెలిచాం. మనస్ఫూర్తిగా విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. ఇంత పెద్ద స్కోరును కూడా కాపాడుకోలేక అవస్థలు ఎందుకు పడాల్సి వచ్చింది? ఇన్ని తప్పులు చేశారా? ఎన్ని లోపాలు వెంటాడాయి? మరి ఫైనల్లో కూడా ఇలాగే ఆడితే పరిస్థితి ఏంటి? సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఏంటి? సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ముందు భారత్ నిర్దేశించిన టార్గెట్ 254 పరుగులు. టీ20లో ఇంత పెద్ద టార్గెట్ను ఛేదించడం అంత ఈజీ కాదు. కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ దుమ్ము రేపారు. మన బౌలర్లను ఒక రకంగా చీల్చి చెండాడారు. మొదట్లో అసాధ్యంలా కనిపించిన చేజింగ్ను ఒకానొక దశలో ఇంగ్లాండ్ సులువుగానే పూర్తి చేస్తుందేమోనని అందరి మదిలో గింగిరాలు తిరిగాయి. బుమ్రా 18th ఓవర్ వేయటానికి ముందు విజయంపై ఉండాల్సినంత కాన్ఫిడెన్స్ లేదు. ఓటమి భయం వెంటాడింది. మన బౌలింగ్ లోపాలను ఈ మ్యాచ్ మరోసారి బయటపెట్టింది. ఒక్క బుమ్రా తప్పితే మిగతా వాళ్ళంతా రన్ సమర్పించుకోవటంలో పోటీ పడ్డారు. సరైన బౌలింగ్ ప్రత్యామ్నాయం కనిపించక ఎవరికి ఓవర్ ఇస్తే ఏమవుతుందోనన్న టెన్షన్ కనిపించింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి దారుణంగా విఫలమయ్యాడు. మిస్టరీ స్పిన్నర్గా అందరూ మెచ్చుకున్నా టోర్నీలో మాత్రం తేలిపోయాడు. సెమీస్లో మరీ దారుణంగా బంతులు విసిరాడు. 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పయామి అనేశాడు. ఏమాత్రం ఫామ్లో లేని బట్లర్ను బౌల్ చేయటం తప్పితే అతని బౌలింగ్లో పస కనిపించలేదు. వరుణ్ బంతి వేయటానికి రావటమే ఆలస్యం. క్రీజులోకి వచ్చిన బెతేల్ వరుసగా 3 సిక్సర్లు ఉతికి ఆరేశాడు. ఇదే ఉప్పులో మిగతా బౌలర్లను చీల్చి చెండాడాడు. అక్షర్ పటేల్ కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఆర్ష్దీప్ అప్పుడప్పుడు పదునైన బంతులు విసిరినా పెద్ద ఎత్తున వైడ్లు వేశాడు. ఈజీగా షాట్లు కొట్టే బంతులు వేసి పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా ఒక్కడు చివరి 2 ఓవర్లలో సూపర్ బౌలింగ్ వేసి మ్యాచ్ను గెలిపించాడు. కానీ వీళ్ళని నమ్ముకొని ఉంటే మ్యాచ్పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఏకంగా 13 ఎక్స్ట్రాలు వేశారు మన బౌలర్లు. అందులో వైడ్లు 10. టీమిండియాను ఆదుకునే నమ్మదగ్గ మరో బౌలర్ లేడని ఈ మ్యాచ్ తేల్చేసింది. ఇక ఫైనల్లో భారత్ తలపడబోయేది న్యూజిలాండ్తో. ఈ జట్టులో ఓపెనర్లు ఫిన్ అలన్, టిమ్ సీఫర్డ్ సహా చాలా మంది పించ్ హిట్టర్స్ ఉన్నారు. బంతిని ఎలా వేసినా బౌండరీ తరలించే సత్తా వీళ్ళకుంది. వీరిని మన బౌలర్లలో ఎవరు అడ్డుకుంటారనేటువంటిది అర్థం కావటం లేదు. వరుణ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండటంతో అతని ప్లేస్లో కుల్దీప్ను ఎంచుకోవటం తప్ప మరో మార్గమే కనిపించడం లేదు. ఇక మన బ్యాట్స్మెన్ల కథే వేరు. ఒక సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ తప్పితే మిగతా వాళ్ళంతా మెరుపు తీగలా వచ్చిపోతున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నా ఎందుకు తుది జట్టులో ఉంచుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని అవకాశాలు వచ్చినా ఏమాత్రం బాధ్యత లేకుండా క్యాచ్లు ఇచ్చి పెవిలియన్కు వెళ్ళిపోతున్నాడు. త్వరగా ఓపెనింగ్ వికెట్ పడిపోతుండటంతో తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఫైనల్లోనైనా అభిషేక్ ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలా అటు బౌలర్లు ఇటు బ్యాట్స్మెన్లు సమిష్టిగా ఆడితేనే ఫైనల్లో కివీస్ను ఓడించడం సాధ్యమవుతుంది.